ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. 62వ రోజు సీతాయనం, నిన్నటికి కంటిన్యూషన్ అండి. తరువాత కొంతకాలానికి హనుమంతుడు వచ్చి మాతను కనుగొన్నాడు. అతను మాత ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆమె వెంటనే అతను పార్వతీదేవి చెప్పిన మహాదేవుని ప్రత్యక్షీకరణ అని గుర్తించి లేచి పాదాలకు నమస్కరించబోయింది. వద్దు మాత, నేను నీ భక్తుణ్ణి అని చెప్పి ఆపాడు. మాత తల పట్టుకొని, ప్రభు, అది ఎలా? నేను శ్రీరామునికి నీకు సేవ చేయటానికి వచ్చాను. నేను నిన్ను నా భక్తునిగా చూడలేను, కానీ నా పుత్రునిగా చూడగలను. హనుమంతుడు ఇదే బాగుంది అన్నట్లుగా నవ్వాడు. ఆ క్షణం నుంచి సీత ఆయనను పుత్ర అని పిలవసాగింది. అయితే నువ్వు నన్ను ఎలా కనుగొన్నావు? లంక ఎంతో పెద్దది. రావణుడు ఈ తోటను దాచి ఉంచాడు. అందువల్ల అతని అనుమతి లేకుండా ఇక్కడికి ఎవరూ ప్రవేశించలేరు. నేను ప్రాణామయ లోకం గుండా ప్రతిధ్వనిస్తున్న రాముని పవిత్ర నామం విని ఆ శబ్దాన్ని అనుసరించి దాని మూలం వైపు వచ్చాను. నీ శరీరంలోని ప్రతి అణువు రామ 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 అని ప్రతిధ్వనిస్తోంది. మాత, నా శరీరము, మనస్సు, ఆత్మ కూడా రామనామంతో అనుకంపిస్తూ ఉంటాయి. మాత నవ్వింది. ఇక్కడ ఈ ఏకాంత ప్రదేశంలో నీవు కనబడ్డం నాకెంతో ఉల్లాసాన్ని ఇచ్చింది. మాత అతని చేతులను తీసుకొని తన ముఖానికి ఆనించుకుంది. అతను తనను చేరినందుకు ఆమె ఎంతో ఆనందించింది. దానితో శ్రీరాముడు ఎంతో దూరంలో లేడు అనిపించింది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు తనకిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందజేశాడు. సీత శ్రీరాముని ఉంగరాన్ని చూడగానే సంతోషం పట్టలేక కేక వేసింది. ఎంత వివేకి అయినా, ఎంత సత్యం తెలిసిన సత్యమూర్తి అయినా స్త్రీమూర్తే, భార్యస్థానమే కదండి. ఆ ఉంగరాన్ని ఆమె బ్రేలికి పెట్టుకోగానే శ్రీరామునితో ఆమె బంధం తిరిగి ఏర్పడింది. చాలా కాలం తర్వాత నేను ఆయన హృదయ స్పందనను మళ్ళీ వినగలుగుతున్నాను. ఆమె నెమ్మదిగా ఉంది. నా రాముడు జీవించి ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఈ ఏర్పాటు ఎంతటి బాధకు దారితీసిందో ఎవరికీ తెలియదు. అతని పరిస్థితి ఏమిటో తెలియకపోవటం దుర్భరం. మాత తన తలలో ఉన్న ఒకే ఒక్క ఆభరణం చూడమని రావణుడు తనను బందీ చేయడానికి తాను అనుమతించిన నాటి నుంచి ధరిస్తున్న దానిని తీసి హనుమకి ఇచ్చింది. ఇది రామునికి ఇచ్చి ఆయనకు నా పరిస్థితి తెలియజేయి, అది నా సాన్నిహిత్యాన్ని భావించటంలో తోడ్పడుతుంది. హనుమంతుడు సరేనన్నాడు. ఆమె చుట్టూ తినకుండా వదిలిపెట్టబడిన వాటిని చూసి, అమ్మా, నీవు ఎంతో కాలం నుంచి ఏమీ తిని ఉండవు. నీ కోసం తోట నుంచి కొన్ని మామిడి పళ్ళు తెస్తాను. ఆమె తల అడ్డంగా ఊపి, రాముడు వచ్చే వరకు నేనేమీ తినడం కానీ త్రాగడం కానీ చెయ్యలేనని చెప్పింది. పుత్ర హనుమ, నా బదులుగా నీవు తినేది నాకు శక్తినిస్తుంది. మాత తలపైకెత్తి చెట్టుపై నుంచి కువకువలాడుతున్న తెల్లటి పక్షిని చూసింది. ఆమె దానిని చూసి నవ్వగా ఆ పక్షి బదులిచ్చినట్లు శబ్దం చేసింది. మాతకు ఆ పక్షికి మధ్య ఉన్న బంధం చూసి హనుమ నవ్వి, నాకు అర్థమైంది. ఈ బందికానాల్లో నీకు తోడుగా ఉన్నవారిని నేను చూశాను. ఆనాటి నుంచి ఎంత కాలం గడిచింది. ఎక్కువ కాలం ధ్యాన స్థితిలో గడపటం వల్ల సీతకు కాలం జాడ తెలియలేదు. 9 నెలలకు పైగానే మాత శ్రీరాముడు సైన్యాన్ని సమీకరిస్తున్నాడు. త్వరలో ఇక్కడికి వస్తాడు. యుద్ధం ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. మాత బాధగా ఉంది. పుత్ర హనుమ, నీ కరుణ, శత్రు దుర్భేద్యము, నీవు ప్రపంచపు హృదయానివి. రావణుతో మాట్లాడి అతను తన వాస్తవ ప్రకృతిని కరించుకునేలా చూడు. హనుమంతుడు, నేను ప్రయత్నిస్తాను. అయితే అతను తన కోపాన్ని అణుచుకోలేకపోయినా లేక అణుచుకోవడాన్ని తిరస్కరించిన లంక వినాశనం ప్రారంభమవుతుంది. ఆ జ్వాలను నేను మొదట వెలిగిస్తాను. ఇది ఈ నేలలో అతని బందీలుగా ఉన్న వారందరి పట్ల నేను చూపే కరుణ. నీవు వెళ్ళబోయే ముందు నిన్ను ఇంకొంచెం సేపు చూడనివ్వు. నువ్వు నన్ను ఎంతో తేలికపరిచావు. మాత అతని ప్రకాశవంతమైన రూపాన్ని, పల్చటి బంగారు పొగమంచును వెలువరిస్తున్న దానిని, అతని పొడవైన జుట్టును, ఒత్తైన జుట్టును, అతని మెరిసే కళ్ళను, దాని నుండి ప్రవహిస్తున్న ప్రేమను చూసింది. చివరిగా అతనికి పండ్లు ఉన్న తోటను చూపింది. అతను రావణుని వద్దకు బందీగా కొనిపోబడే వరకు హాయిగా కావలసినన్ని తిన్నాడు. రావణుని హృదయంలోకి చొచ్చుకొని పోవాలన్న హనుమ ప్రయత్నాన్ని పక్కన పెట్టి రావణుని గుడ్డి క్రోధం హనుమంతుని వెనకబడేలా చేసింది. హనుమంతుడు తన ఛాతి చుట్టూ ఒక సాధారణమైన బట్ట చుట్టుకొని అంగవస్త్రంతో ఉన్నాడు.
అది అతని మోకాళ్ళ క్రింది వరకు వేలాడుతుంది. రావణుడు తన సైనికులను ఆ బట్టకు అతను చుట్టుకున్న దానికి నిప్పు అంటించమని చెప్పాడు. కానీ అగ్నిదేవుడు రాకపోవటం వలన ఆ నిప్పు అంటుకోలేదు. దాంతో రావణుని పెద్ద కొడుకు ఇంద్రజిత్తు కోపావేశంలో కాగడా వెలిగించి హనుమంతుని వెనుక పడుతూ అతడిని కోతి జంతువు అని హేళన చేయసాగాడు. ఆ బట్టను అంటించడానికి ప్రయత్నించి దాన్ని నెత్తబోయాడు. ఈ కోతికి తోక ఉందో లేదో చూద్దాము. అతని వెక్కిరింపుతో చుట్టూ ఉన్న సైన్యాలు పగలబడి నవ్వారు. అయినా అగ్నిదేవుడు హనుమంతుడు పిలిచే వరకు రాలేదు. అగ్నిదేవ, లంక ప్రక్షాళన మొదలుపెట్టు, హనుమ నెమ్మదిగా చెప్పాడు. దాంతో హనుమ వెనక్కు ఆగి వెనక అగ్ని వెలిగింది. కానీ హనుమ దాన్ని మనోశక్తితో అగ్నిదేవుణ్ణి లంక పరిపాలన భవనాల వైపు మళ్లించాడు. అవి అంటుకుని హనుమంతుడి వెనక ఉన్న మంట ఆగిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ మండుతున్న భవనాలను ఆర్పడానికి చెల్లాచెదురుగా అవ్యగా హనుమంతుడు తప్పించుకోగలిగాడు. ఏం జరిగిందో సీత గుర్తించి విచారంగా తలపట్టుకుంది. తాను స్వయంగా ప్రభువుతోనే పడుతున్నానని రావణుని కుమారునికి తెలియదు. ఆ అగ్ని అతని వినాశన బీజం, ఇక అతని చావు తథ్యం. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున చూద్దామా అండి.